నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్ర ఫేమస్ అయిన ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మామిడికాయల్ని నీటిలో శుభ్రంగా కడుక్కొని గుడ్డతో తుడిచేసుకొని పెట్టుకోవాలి పక్కన. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. మాది పల్లెటూరు కాబట్టి ఇంట్లోనే చేసేసుకుంటాం. ఒకవేళ రాకపోతే పక్క వాళ్ళని పిలుస్తాము. అదే సిటీలో అయితే ముక్కలు కట్ చేయడానికే ఉంటారు ప్రత్యేకంగా. ముక్కలు కట్ చేసుకున్నాక అందులో ఉండే జీడి ఇంకా పొర కూడా ఉంటుంది. అవి రెండు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొన్ని వాటిల్లో అయితే పుచ్చులు కూడా ఉంటాయి. అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆవకాయకి తగ్గట్టుగా ముక్కలు కొయ్యడం అయిపోయాక ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎంతోసేపు ఆరబెట్టుకోకూడదు, కొంచెం సేపే ఆరబెట్టుకోవాలి, ఎండిపోకూడదు బాగా. తర్వాత పచ్చడికి కావలసినవన్నీ అంటే కారం, ఉప్పు, బెల్లం, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, మెంతులు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలి. మేమైతే వేరుశనగ నూనె తీసుకున్నాము. ఇప్పుడు ఎండిన ముక్కల్ని తీసుకొని ఆ నూనెలో వేసుకోవాలి. నూనెలో ఉన్న ముక్కల్ని ఆ కారం మిక్చర్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కారం అంటిన ముక్కల్ని జాడీలో పెట్టుకోవాలి. కొంచెం పొడి కారం కూడా వేసుకుంటూ ఉండాలి. ఇలా ముక్కలన్నీ వేయటం అయిపోయాక పైన మిగిలిన ఆయిల్ వేసుకోవాలి జాడీకి పైన. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది 3 రోజుల వరకు తీయకుండా ఉండాలి. ఇంకా 3 రోజులు అయ్యాక ఒక బేసిన్లోకి ఇదంతా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసినప్పుడు ఇంకేమన్నా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అన్నీ సరిపోతాయి మ్యాక్సిమం. ఇంకేమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఉట్టినే టేస్ట్ చూడటం కాదు, అన్నంలో కలుపుకొని టేస్ట్ చూడాలి. అప్పుడు అన్నీ సరిపోతే సరిపోయినట్టు. ఒక్క ముద్ద పెట్టుకోగానే అప్పుడు అనిపిస్తుంది, ఆహా ఏమి రుచి. ఇప్పుడు ఆవకాయ పచ్చడికి కొలతలు ఎలానో చెప్తున్నాను. 4 కేజీల ముక్కలకి 1/2 కేజీ గ్లాస్తో 3 గ్లాసుల కారం వేసుకోవాలి. 2 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. ఉప్పు కూడా 2 గ్లాసులు వేయాలి. ఆవపిండేమో 3 గ్లాసులు. మెంతులు ఒక 100 గ్రాములు వేసుకోండి. వెల్లుల్లిపాయ రేకలు 1/2 కేజీ వేసుకోవాలి. 1 కేజీ నూనె వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇంతకుముందు మాగాయ పచ్చడి, తొక్కుడు పచ్చడి వీడియో కూడా చేశాను. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలని చెప్పలేదు. దాంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదండి మా ఇంట్లో చేసుకునే ఆవకాయ ప్రాసెస్. మేమైతే ఇలానే చేసుకుంటాము సేమ్. ఈ ఆవకాయలోనే చాలా వెరైటీస్ చేసుకుంటారు. కొంతమంది బెల్లమే వేసుకోరు, కొంతమంది మొత్తం బెల్లంతో చేసుకుంటారు, బెల్లం ఆవకాయ అంటారు. ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు. ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పచ్చళ్ళే తినొద్దు అంటున్నారు. అంతలోనే ఆవకాయ పచ్చడి అస్సలు తినొద్దు అంటున్నారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఎక్కువ వేసుకోకుండా అప్పుడప్పుడు వేసుకోండి, ఏం పర్లేదు. ఇంకా ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి బాగుంటుంది టేస్ట్. మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి. బాయ్.